ఏప్రిల్ 12th రోజు ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ అయితే లాంచ్ అయింది. సో ఈ సిరీస్‌లో వీళ్ళు 2 ఫోన్స్‌ని అయితే తీసుకొచ్చారు. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5G. సో ఈ 2 ఫోన్స్ మనకి ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్‌తో వస్తాయి. అండ్ ఈ వీడియోలో ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీని కాంపిటీటర్స్ ఏంటి అనేది మాట్లాడదాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మనం కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మాట్లాడదాం. అండ్ ఇక ఇవి మనకి మిడ్ రేంజ్ బడ్జెట్లో అయితే లాంచ్ చేశారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ చేస్తే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ రెండిట్లో మనకి ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కాదు, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో నేను రెండింటి గురించి అయితే విడివిడిగా చెప్పాను, ఒక దాంట్లోనే 2 కవర్ చేద్దాం. సో ఇక వీటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా మనకి 188 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకి f1.75 అపేచర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది మనకి, f2.2 అపేచర్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది, f2.4 అపేచర్తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి f2.2 అపేచర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X RAM సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే Dimensity 7020 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడే మనకి 2 ఫోన్స్లో డిఫరెన్స్ అయితే ఉంది. నోట్ 40 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుంటే 4600 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. విత్ 20W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అయితే ఉంటుంది. అండ్ ఇక నోట్ 40 ప్రో గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 20W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక ప్రైస్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఏప్రిల్ 12th రోజు అంటే నిన్నటి నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో ముందుగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో గురించి మాట్లాడుకుందాం. సో ఇది మనకి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. వింటేజ్ గ్రీన్ అండ్ టైటాన్ గోల్డ్ అని చెప్పి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 256GB స్టోరేజ్ ఉంటుంది. సో ఇది ఒకటే మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 21,999 అయితే ఉంటుంది. ఇక ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది, గ్రీన్ అండ్ బ్లాక్. ఇందులో కూడా మనకి ఒకటే వేరియంట్ ఉంటుంది, 12GB ప్లస్ 256GB. సో ఇది దీని ప్రైస్ వచ్చేసి 24,999 అయితే ఉంటుంది. సో ఇక మేజర్ డిఫరెన్సెస్ రెండిట్లో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ లో ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇవే 2 మేజర్ డిఫరెన్స్ అయితే, మీదే అన్ని మనకి సేమ్ ఉంటాయి. ప్రాసెసర్ అయినా, కెమెరాస్ అయినా, డిస్ప్లే అయినా అన్ని సేమ్ ఉంటాయి. ఓన్లీ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇవే 2 చేంజ్ అయితే ఉంటాయి. అండ్ ఇక వీటి కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్లీ మనం నోట్ 40 ప్రో గురించి మాట్లాడుకుంది. ఇది మనకి 22,000కి అయితే వస్తుంది కదా. సో సేమ్ అదే 22,000కి మనకి వివో T3 5G అని చెప్పి ఇది కూడా మనకి రీసెంట్గా లాంచ్ అయింది. సో ఇది కూడా అదే ప్రైస్ సెగ్మెంట్కి అయితే ఉంది. ఇదిలో కూడా ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా సేమ్ ఉంటాయి, 8GB ప్లస్ 256GB. సో ఇది మనకి టాప్ ఎండ్ మోడల్ వివోలో. 8GB ప్లస్ 128GB మోడల్ కూడా ఇంకొకటి ఉంటుంది. అది మనకి 19,999కి అంటే 20,000కి వస్తుంది. సో ఇది మనకి 8+256 టాప్ ఎండ్ మోడల్. సో ఇది అండ్ మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 2 అయితే సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటాయి. అండ్ రెండిట్లో డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మనకి డిస్ప్లే అయితే సేమ్ ఉంటుంది. ఒక బ్రైట్నెస్ దగ్గర డిఫరెన్స్ అయితే ఉంటుంది. వివోలో మనకి 1800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అదే ఇన్ఫినిక్స్లో మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇన్ఫినిక్స్లో మనకి కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ వివోలో మనకి ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్లీ నేనైతే నెంబర్స్ పైన అయితే డిపెండ్ అవ్వను. మెయిన్లీ నేను చూసేది ఏంటంటే లైక్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, కెమెరా ఆప్టిమైజేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ అపేచర్ ఇవన్నీ అయితే సెన్సార్ ఏంటి, అపేచర్ ఏంటి అని ఇవన్నిటిపైన డిపెండ్ అవుతాను. కానీ లైక్ 108MP, 200MP, 100MP ఇవైతే మెగాపిక్సెల్ లైక్ నెంబర్స్ పైన అయితే నేను డిపెండ్ అవ్వను. సో ఇందులో మనం వివోలో చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ఉంటుంది. సో ఆ 2 మెగాపిక్సెల్ చాలా మంది అయితే యూజ్ చేయరు. లైక్ ఏదైతే ఇన్ఫినిక్స్లో కూడా మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2+2 మనకి సెకండరీ అండ్ థర్డ్ కెమెరా అయితే ఉంటాయి. సో ఆ సెకండ్ అండ్ థర్డ్ కెమెరాస్ పైన అయితే ఎవరు డిపెండ్ అవ్వరు. మాక్సిమం మెంబర్స్ ఆ 2-3 కెమెరాస్ పైన అయితే డిపెండ్ అవ్వరు. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ కెమెరాస్ ఓన్లీ మనకి షోకేజ్ పర్పస్లో అయితే ఉంటాయి. అండ్ వాటి పర్ఫార్మెన్స్ కూడా అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, చాలా బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఆ 2-3 కెమెరాస్ ప్లేస్లో లైక్ 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ లేదా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తే కొంతమంది అయినా యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ షోకేజ్ పర్పస్లో తప్ప అదైతే నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది అయితే యూజ్ చేయరు. ఇన్ఫినిక్స్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది.
వివోలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్లో వివోలో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటాయి. ఇన్ఫినిక్స్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. సో రెండిట్లో కెమెరాస్ అయితే ఇవి. ఒకవేళ మీరు కెమెరాస్ గురించి చూస్తున్నట్లయితే నెంబర్స్ పైన డిపెండ్ కాకండి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, లైక్ మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి, ఆ మొబైల్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో వాటిలో ఒకసారి శాంపిల్స్ చెక్ చేయండి, వాళ్ళు చెప్పేది వినండి, రివ్యూస్ చూడండి అండ్ మనకి వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా శాంపిల్స్ అయితే డిస్ప్లే చేస్తారు. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా కెమెరాస్ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం నెంబర్స్ పైన మాత్రం డిపెండ్ కాకండి. సో నెంబర్స్ వేరీ అవ్వచ్చు, కొన్నిట్లలో పెద్ద నెంబర్ ఉండొచ్చు, కొన్నిట్లలో చిన్న నెంబర్ ఉండొచ్చు, బట్ మనకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కాబట్టి ఒకసారి పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే సో రెండిట్లో సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మోడల్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రాసెసర్ విషయంలో సో రెండిట్లో మనకి డిఫరెంట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇన్ఫినిక్స్లో డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ ఉంటే మనకి వివోలో 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో రెండిట్లో సేమ్ బ్యాటరీ ఉంటుంది, బట్ ఇన్ఫినిక్స్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ మనం ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5G గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మనకి రెండు మేజర్ కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ OnePlus Nord CE 4. సో OnePlus Nord CE 4 పైన మన ఛానల్లో రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను. సో OnePlus Nord CE 4కి సంబంధించిన కాంపిటీషన్స్ ఏవి ఉన్నాయని చెప్పి రీసెంట్గా అయితే ఒక వీడియో చేశాను, ఎవరైనా మిస్ అంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్ఫినిక్స్ అండ్ OnePlus గురించి మాట్లాడుకుంటే సో రెండిట్లో సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే OnePlusలో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. సో ఇలా మనకి కెమెరాస్ విషయంలో కొంచెం హెల్ప్ఫుల్ అయ్యే కెమెరాస్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అదే మనకి ఇన్ఫినిక్స్లో 108 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే OnePlusలో 5500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అదే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 4600 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 100 వాట్ ఉంటుంది. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది అడిషనల్ గా మనకి ఇన్ఫినిక్స్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంపిటీటర్ వచ్చేసి పోకో X6 5G. సో ఇది కూడా మనకి డిస్ప్లే సేమ్ ఉంటుంది, కెమెరాస్ విషయంలో చేంజ్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది పోకోలో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అదే మనకి ఇన్ఫినిక్స్లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2+2 మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్స్ అయితే ఉంటాయి. 32 మెగాపిక్సెల్ ఇన్ఫినిక్స్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటే ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ పోకోలో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు, ఇన్ఫినిక్స్లో డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే పోకోలో 5100 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదే మనకి ఇన్ఫినిక్స్లో 4600 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. బట్ పోకోలో మనకి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 113తో వస్తుంది. అదే మనకి ఇన్ఫినిక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 114తో అయితే వస్తుంది. సో ఇవి మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్కి ఉన్న మేజర్ కాంపిటీటర్ మొబైల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అయితే. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.